అది కాకపోతే ఏంటంటే మిథున్ రెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు పెద్దోళ్ళందరినీ లోపల వేయాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆ కోరిక తీర్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా దొరకలేదు. ఇప్పుడు ఇది కూడా దొరకడం కాదు, ఇక ఫ్యాబ్రికేట్ చేయటమే. అంటే దీన్ని ఏమంటారంటే పేపర్ వర్క్ అంటారనమాట. ఒక ఆర్టిఫిషియల్గా సృష్టించడం, దానికి కావాల్సిన 4-5 సాక్ష్యాలు కూడా సామధాన భేద దండోపాయాల ద్వారా మాట్లాడించి తెప్పించి బెదరేసి వాళ్ళ చేత అంటే కేజ్రీవాల్ ఒక కవితో ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళి చాలా రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ పేర్లు ఇప్పుడు మీరు చెప్పిన మిథున్ రెడ్డి ఇలాంటి పేర్లు అయితే ఏవైతే వినిపిస్తున్నా వాళ్ళందరూ కూడా భయపడి ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది సహజంగా జరుగుద్ది. కానీ నిజంగా ఆ పరిస్థితులు వస్తాయా? ఆ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్? వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దొంగ కేసులు పెట్టుకోవడానికి ఏముంది దాంట్లో? దొంగ కేసులు పెట్టేటప్పుడు 100 రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్నాప్ ఉంటుంది, ఏముంది అందులో? బేసిక్గా జరిగినటువంటిది వంశీ కిడ్నాప్ కేసులో ముందే 164 స్టేట్మెంట్ ఇస్తే అది కాదని పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఏముంది కేసులు పెట్టుకోవడానికి? కాకపోతే ఏంటంటే లిక్కర్ కుంభకోణం చెప్పేటప్పుడు జరిగే అతిపెద్ద తేడా ఏంటంటే అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ చేస్తే కుంభకోణం అంటే, ఇక ప్రైవేటు దుకాణాన్ని ప్రభుత్వం చేసినందుకు కుంభకోణం అంటాం. పైగా ఇందులో అందరూ ఉద్యోగులే పనిచేసి.